వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం 5 ways టు బిల్డ్ ఏఐ అప్లికేషన్స్ విత్ పైథాన్. సో మనకు పైథాన్ నేర్చుకుంటే మనం ఏఐ సైడ్ వెళ్ళొచ్చు అని తెలుసు. సో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. మన యూట్యూబ్ ఛానల్లో కిరణ్ గారు 10 hours వీడియో ఉంటుంది. ఎలాంటి బేసిక్స్ ఐడియా లేకపోయినా ఫస్ట్ మీరు పైథాన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో మీకైతే అర్థమైపోతుంది. అంత బేసిక్స్ నుంచి సార్ గారు చెప్పారు. సో మీరు అక్కడ నుంచి నేర్చుకోండి. సో ఇదండి పైథాన్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఏం చెప్తున్నాం, ఆ పైథాన్ యూజ్ చేసుకుని ఏ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. సో ఏంటేంటి ఏమేమి అవసరం పడతాయి మరి, సో అది డిస్కస్ చేయబోతున్నాం. సో చూసేద్దాం. చాలా వీడియోస్లో చెప్పాను, ఏఐ సైడ్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ సైడ్ కావచ్చు, డేటా సైన్స్ సైడ్ కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా కెరీర్స్ చూజ్ చేసుకున్నప్పుడు మీరు మాత్రం పైథాన్ అనేది అవసరం పడుతుందని చెప్పాను. తర్వాత యూజ్ పైథాన్ లైబ్రరీస్. ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ పైథాన్ లైబ్రరీస్. సో మనకు పైథాన్ అనేది రిచ్ ఎకో సిస్టమ్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటుంది. ఎందుకంటే చాలా లైబ్రరీస్ ఉన్నాయండి పైథాన్ లాంగ్వేజ్లో. మనకు నంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. సో ఆ స్పెషలీ డిజైన్ ఫర్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇంకా మన దాంట్లో ఏముందంటే ఆ లైబ్రరీస్ స్పెషల్లీ డిజైన్ ఫర్ దేనికోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అండ్ మెషిన్ లెర్నింగ్ కోసం. సో ఈ లైబ్రరీస్ యూజ్ చేసుకోవాలి. మనం ఏ అప్లికేషన్స్ చాలా చేయొచ్చు. సో మీరు ఏ అప్లికేషన్ ఇప్పుడు మనం చాలా రకాలుగా, మీకు హాస్పిటల్ పరంగా కావచ్చు, వ్యవసాయం పరంగా కావచ్చు, ఇంకా చాలా రకాలుగా మనం ఏ అప్లికేషన్స్ని యూజ్ బిల్డ్ చేయొచ్చు. సో ఇంకా ఏంటంటే ఈ మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఏఐ సైడ్ వెళ్ళాలని దానికి సంబంధించిన లైబ్రరీస్ ఉండాలి. సో అది పైథాన్లో దొరుకుతుంది. సో పైథాన్కి ఆ మంచి లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి మనకు అప్లికేషన్స్ మంచిగా బిల్డ్ చేయొచ్చు. తర్వాత లివరేజ్ డేటా సైన్స్ టూల్స్. సో ఏంటి మనకు చెప్పాను నేను, డేటా సైన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా మనకు పైథాన్ అవసరం. సో దీంట్లో మనకి ఏంటి మరి టూల్స్గా ఏమేమి కావాలి, నంపై ఉంటుంది, పండాస్ ఉంటుంది అండ్ స్కైపై ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ అనలైజింగ్ డేటా. డేటాని హ్యాండిల్ చేయడానికి కావచ్చు, అనలైజ్ చేయడానికి కావచ్చు, మనకి ఏమేమి టూల్స్ అవసరం, నంపై, పండా, స్కైపై ఇవన్నీ మనకు అవసరం పడతాయి. సో ఇవన్నీ టూల్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి మనకి ఇవి యూజ్ అవుతాయి. ఓకే, తర్వాత ఇంప్లిమెంట్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్. సో ఏంటంటే ఈ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకు అవసరం పడుతుంది. సో స్టార్ట్ విత్ సింప్లర్ ఆల్గరిథమ్స్ లైక్ లీనియర్ రిగ్రెషన్ అండ్ డిసిషన్ ట్రీస్. సో నేనేం చెప్తానంటే సింపుల్ ఆల్గరిథమ్స్ లైక్ ఏంది, లీనియర్ రిగ్రెషన్ కావచ్చు, డిసిషన్ ట్రీస్ బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద మోర్ కాంప్లెక్స్. సో మీరు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ లైక్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఇంప్లిమెంట్ చేసే ముందు లీనియర్ రిగ్రెషన్ కావచ్చు, డిసిషన్ ట్రీస్ కావచ్చు, ఇవి మీరు కంప్లీట్ చేయండి. తర్వాత కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్కి మీరు ఇంప్లిమెంట్ ఎలా చేయాలో మూవ్ అండి. సో నేను సింపుల్గా ఫైవ్ మనం ఏం చేస్తున్నాం, 5 ways తెలుసుకోవడానికి వచ్చినాం ఇక్కడ. సో మనకు ఆల్రెడీ 3 ways అయిపోయినాయి. ఏంటి, పైథాన్ లైబ్రరీస్ కావచ్చు, డేటా సైన్స్ టూల్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కావచ్చు. తర్వాత యూటిలైజ్ కంప్యూటర్ విజన్. సో మనం ఇఫ్ యువర్ ఏ అప్లికేషన్ ఇన్వాల్వ్స్ ఇమేజ్ రికగ్నిషన్ ఆర్ ప్రాసెసింగ్. సో మన ఏ అప్లికేషన్ అనేది ఇమేజ్ రికగ్నిషన్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనకు అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ అప్పుడు మనం తమ్ము కానీ లేకపోతే మన ఫేస్ రికగ్నిషన్ కొన్ని చోట్ల ఉంటాయి, మీకు కూడా కాలేజీలలో కావచ్చు, కొన్నిట్లో ఫేస్ రికగ్నిషన్ అక్కడ మనకు కంప్యూటర్ విజన్ కూడా అవసరం పడుతుంది. సో అప్పుడు ఇమేజ్ రికగ్నిషన్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తారు, కొన్ని సెంట్రల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మన ఇమేజ్ రికగ్నిషన్ చూస్తారు. సో అలాంటి కొన్ని చోట్ల అవసరం పడుతుంది కదా. సో అప్పుడు కంప్యూటర్ రికగ్నిషన్ ఆఫ్ ప్రాసెసింగ్. ఓపెన్ సివి ఈజ్ ఏ పవర్ఫుల్ లైబ్రరీ టు కన్సిడర్. సో దీనికి ఏంటి, ఏ లైబ్రరీ, ఓపెన్ సివి ఈజ్ ఏ పవర్ఫుల్ లైబ్రరీ టు కన్సిడర్ చేయొచ్చు. ఎక్స్ప్లోర్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఎన్ఎల్పి. సో లైబ్రరీస్ లైక్ ఎన్ఎల్టీకే అండ్ స్పాస్ సివై మేక్ ఇట్ ఈజియర్ టు వర్క్ విత్ హ్యూమన్ లాంగ్వేజ్ డేటా. సో మన మిషన్కి, మనం మాట్లాడిన మిషన్కి అర్థం అవ్వాలి అంటే మనం ఎన్ఎల్పి యూజ్ చేస్తాం, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కావచ్చు. సో ఈ విధంగా మన హ్యూమన్ లాగా తనకు కూడా బిహేవ్ చేయాలంటే మిషన్ కూడా మనం కొన్ని దానికి తగ్గట్టు ప్రోగ్రామింగ్ చేయాలి. కాబట్టి ఎన్ఎల్పి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టాగ్రామ్లో సిరీస్ చేసాం, దానిలో కూడా ఎన్ఎల్పి గురించి ఉంటుంది. ఒకవేళ మీరు లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని. సో దాని గురించి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అప్పుడు. సో అలా ఈ విధంగా నేను 5 ways అయితే చెప్పాను మనం బిల్డ్ చేయడానికి. సో మీరు ఏ అప్లికేషన్ విత్ పైథాన్తో బిల్డ్ చేయాలనుకుంటే, సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి. అలాగే డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.